ఆరంభించినాం. నేను శివపేటలో పనిచేస్తున్నప్పుడు హెబ్రోన్కి వెళ్ళినాము. నర్సాపూర్ నారాయణఖేడ్ ఉందమ్మా అని ఆగస్టిన్ అంకుల్, జీట్ అంకుల్, దాసన్ అంకుల్ అందరు అడిగినారు. అట్లా అప్పటికే నేను శివపేటలో జాబ్ చేస్తున్నా. అప్పుడు ఏమైందంటే మరి అంకుల్ లోడ్ పోయి ఇచ్చింది. ఎట్లా మరి వాళ్ళు నారాయణఖేడ్ బొమ్మంటుండ్రు అని అన్నాడు అంకుల్ వచ్చి. అంటే నేనన్నా ఆయన వచ్చి లేదు మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకుందాము, ఎక్కడ పోదాం అక్కడ అని మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి, చాలా కష్టం, ఏరే మంచిది కాదు అని అంటే సరే మళ్ళీ ఆగస్టు అంకుల్ పోయి చెప్పాడు. అంకుల్ చెప్తే చాలా మంది రమ్మని అన్నాడు ఆగస్టు. సరే పోయినా ఇతను నిలబెట్టి అడిగిండు, అమ్మా నారాయణఖేడ్ మంచి సంఘం అమ్మా, పోషించే సంఘం మీకు అన్నాడు. నేనన్నా అంకుల్ నాకు నర్సాపూరే కావాలా, ఇది పోషించే సంఘం అమ్మా, నీకు పోషించలేరు అన్నా. అంకుల్ నేను చూసుకుంటాం అంకుల్. ఆ రోజు వచ్చి ఆ మాట వచ్చి ఈరోజు వరకు నిలబెట్టి దేవుడు అనేక కష్టాలు, అనేక ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఆయన కష్టపడి సేవ చేయాల్సి వచ్చింది. ఆయన కూడా సహకరించినాడు, ఆయనకు నేను సహకరిస్తూ వచ్చినాను. అనేక అక్కర్లు తీస్తూ వచ్చినాడు. అనేక మీటింగ్లు పెట్టాలా, ఏది పెట్టాలంటే ఎట్లా మరి అని అంటుండే, ఏం బాధపడకు నేను సాయం చేస్తా, భయపడు, ప్రాణం చేద్దాము, దేవుడు సాయం చేస్తాడంటు. అత్తూరు స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కూడా పరిచయం విషయం దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. నేను అక్కడ ట్రాన్స్ఫర్ అయినా 1990లో. అయిన తర్వాత అక్కడికి వద్దన్నాడు ఫస్ట్ అంకుల్. వద్దంటే ఎందుకు నేను పోతా ఇక్కడి నుంచి, ఎందుకు పోకూడదు, అక్కడ బాగుంటే అప్పటికి న్యూటన్ హాస్టల్లో ఉన్నాడు, నేను వానికి దగ్గరకు అవుతా మంచిగా ఉంటానని అనుకున్నా. తర్వాత తీరా చూస్తే వాడు 1 year ఉండి వచ్చేసాడు ఇంటికి, హాస్టల్ పడక. ఆ తర్వాత నేను అక్కడ ఉండిపోయినగా, లేదు నీ ఇష్టం ఉంటే పో అన్నాడు. నేను ప్రార్థన చేసిన ప్రభావం మరి దాసుడు ఒప్పుకోవట్లేదు, నేను ఏం చేయాలి, నీ ఇష్టమైతే ఆర్డర్ ఇయ్యి, లేకపోతే లేదు అన్న. ప్రభుని అడుగుతా వచ్చిన. ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఏం చేసినాడు, వదిలేసిన అడుగుతున్నాడు, నీ చిత్తం అయితేనే నాకు ఆర్డర్ నా చేతికి రావాలా అని అనుకుంటా ఉన్నా. ప్రాణం చేస్తా ఉన్నా. మా యూనియన్ ప్రెసిడెంట్ అన్నాడు, సిస్టర్ నీ ఆర్డర్ వచ్చింది అతను అన్నాడు. ప్రభా నీ ఇష్టమా అది అని వెంటనే పోయి అట్లా ఆర్డర్ వచ్చింది కదా అన్న. సరే పోదాం పో అని వచ్చిండు. పడి పోయిన 3వ రోజు 6 రోజులకి ఎక్కడ వచ్చారు ఆరంభించాల్సిన అవసరం ఏర్పడింది. అందరు బాయ్స్ స్టూడెంట్స్, అక్కడ స్టాఫ్ నర్సు సామేల్ అని బ్రదర్, ఆయన భార్య సిస్టర్ స్టాఫ్ నర్స్ ఉంటుంది, క్రైస్తవ కుటుంబం వాళ్ళు, మోడంపల్లి వాళ్ళు. సిస్టర్ మీరు పిల్లలు చాలామంది వస్తారు ఇక్కడికి, మీరు మాకు పరిచయం కావడము, మీరు ఇక్కడికి రావడం చాలా దేవుని చిత్తం అని అనుకుంటున్నాం మేము అని సిస్టర్ ఎంత ప్రాధాన్యపడుతూ ఒక సండే రండి అంకుల్, మీరు రండి సిస్టర్, సండే ఈవినింగ్ రండి అన్నాడు. అంటే సరే నేను సండే ఈవినింగ్ స్టార్ట్ చేసినాం. అక్కడ దాదాపు 15 మంది పిల్లలు వచ్చిండ్రు. ఇక రాను వారానికి పిల్లలు పెరుగుతూ ఉన్నారు, వందలు వస్తూ ఉన్నారు. ప్రభా మరి సరే మీరు చేరాల మాతో కాదు. ఆయన సంతోషం ఉండే అయినాం కూడా అక్కడే వాళ్ళ ఇంటి ముందు ఆ పరిచయం ఆరంభిస్తూ వచ్చినాం. 100-200 మంది పిల్లలు వచ్చేటోళ్ళు. రామదాస్ వాచ్మెన్ ఉండే, నర్సింహులు టీచర్ ఉండే, అందరూ సహకరిస్తూ వచ్చినారు. ప్రభా మీరు ఏం చేయాలి, పరిచయం మేము ఎట్లా చేయాలా అని ప్రభులు అడుగుతూ మేము సాయం చేస్తూ వచ్చినాడు. అప్పుడు మేము ఆరంభిస్తున్నాం. వారు పెరుగుతూ ఉన్నారు పిల్లలకు. అక్కడ స్థలం కూడా సరిపోకుండా పోయింది, వాకిట్లో పెట్టి వాళ్ళు సంతోషం ఇంటికాడ ఇట్లా చేయాలనేసి ఒక కిరాయి రూమ్ తీసుకొని స్టార్ట్ చేసి ఇప్పటివరకు పరిచయం అక్కడ నడుస్తూ ఉంది. దేవుడు తోడ్పడుతూ వస్తున్నాడు. అక్కడ కూడా శత్రు పని చేసినప్పటికీ అనేక పిల్లల మధ్య రక్షణ పడి ఆయన దేవుడు నడుపుతూ వచ్చినాడు. అక్కడ సంఘం కూడా కట్టడానికి దేవుడు అధికారం ఇచ్చినాడు, సహాయం చేసినాడు. అనేక ప్రయాసాలు పడ్డాడు. దానికి మీ హక్కులు
ఊరికే బాధపడుతుంటే ఎట్లా 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 లేదు నడు పోదాం, ఎట్లా నడు పోదాం. డబ్బులు లేవు, ఎట్లా మీటింగ్ అంటే దేవుడు సాయం చేస్తాడులే. నేను ఏడో సాయం చేతి బదులు అడుక్కోలే, పచ్చడి చేసిందాడు. జీతం చాలా తక్కువ, చాలా కష్టపడి పిల్లలు సరైన లేకుండా ఆయన ప్రభు కొరకు ప్రవేశపడ్డావు. దేవుడు ఇచ్చిన భారం కొలది. ఆయన ద్వారా నేను ఏరైనా సేవ చేయడానికి ఒక తరుణం ఇస్తూ వచ్చినాడు, సంఘాలు కట్టడానికి ఇస్తూ వచ్చినాడు, ఇంతవరకు కాపాడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆయన లేని లోటు నాకు ఎంతో ఉంది. మరి ఏం చేస్తాడో దేవుడు తెలియదు. నేను గత దినాల్లో ఆయన అనారోగ్య పరిస్థితులు ఉంటే ప్రభా ఇంకా కొంతకాలం తరుణం ఈ ప్రభా ఈ జాకి ఇచ్చినట్టు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన అదే కొన్నిసార్లు దేవుడు సమాధానం ఇచ్చేటోడు, కొన్నిసార్లు ఇచ్చేవాడు కాదు. లేదు ఆయన బాధను చూసి ప్రభా ఈ బాధ ఎంతకాలం పడుతుంది. ఈయన నోటితో కాలు పిలుచుకోవడం, నోటితో నీళ్లు తాగేది లేదు, అన్నం తినేది లేదు, మాట్లాడేది లేదు. దాదాపు నెల బాధపడుతూ వచ్చాడు. నేను ఇంకా చివరిగా మొన్నటి సాయంకాలం ఆయన మహిళ ఉంచుకున్నాడు దేవుడు. అసలు నేనే చనిపోతానని అనుకున్నాడు ఎప్పుడో. అయితే అదే దాన్ని నేను చనిపోతాను ఎక్కడి ముందని. లేదులే నేనే పోతా చూడు అంటుండే. నీకేముంది, మంచి ఆరోగ్యం ఉన్నావు అనేదాన్ని. లేదు లేదు నేనే పోతాను అంటాడు. అందుకే ఆయన పోయిండు, నదిలో వచ్చేసి ఆయన మాకు ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కూడా చాలా బాగలేదు, కరోనా వచ్చింది, ఎన్నెన్నో వచ్చినాయి. అప్పుడు చనిపోయేదాన్ని బ్రతికినా. దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడో, ఆయన ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాండి. అసలు కూర్చోలేను, నడవలేను, మాట్లాడలే. కరోనా వచ్చిన కాళ్ళు చేతులు పడిపోయినాయి, నడవలేను కూడా. అయినా ప్రభు ఎందుకు నిలబెట్టినాడో తెలియదు. దయచేసి అందరు మా కొరకు ప్రార్థన చేయండి. మా పిల్లల కొరకు, మా పచ్చరి గురించి దేవుడు సహాయం చేసినట్టు ప్రార్థన చేయండి. దేవుని అందరికి చాలా వందనాలు వచ్చినందుకు. బైబిల్ పల్లె వాడతాం. బైబిల్ పల్లె వాడిన తర్వాత దేవుని వాక్యం వింటాం.